కుంభరాశి వారికి ఏప్రిల్ 16 బుధవారం రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి? ఏ దేవతారాధన చేయడం వలన కుంభరాశి వారికి రేపటి ప్రతికూలమైన అంశాలన్నీ అనుకూలంగా మారబోతున్నాయి? అలాగే వీరు వినబోతున్నటువంటి ఆ శుభవార్తలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. మొట్టమొదటిసారిగా కుంభరాశి వారు ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇంకా కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ కూడా తప్పకుండా రాయడం మర్చిపోద్దండి. కుంభరాశి వారి మనస్తత్వాన్ని కనుక మనం పరిశీలిస్తే వీరు చాలా మృదువైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండి ఎవరిని కూడా బాధ పెట్టకూడదు అనేటువంటి మనస్తత్వాన్ని వీరు అలవరుచుకొని ఉంటారనమాట. కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి ధనిష్ట నక్షత్రం 1, 2, 3 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయండి. కుంభరాశి వారికి రేపు బుధవారం రోజు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ పరిణామాలు ఏమిటి, అలాగే మనము ఏ దేవత ఆరాధన చేయడం వల్ల వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది అనేటువంటి వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారండి. ఆర్థికంగా ఇబ్బందులు అయితే తొలగిపోతాయన్నమాట. మిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ వాతావరణం సంతోషంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఆకస్మిక ధన ప్రాప్తి లభిస్తుంది. రుణ సమస్యల నుంచి బయటపడతారండి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగము ఉన్నాయి. కుంభరాశి వారు ఈరోజు ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు, కానీ ఇది వరకు అనవసరపు ఖర్చుల వలన మీరు వాటిని ఈరోజు పొందలేరన్నమాట. ఇతరుల కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది. ఇది చాలా మంచి రోజు. పనిలో ఈ రోజును అత్యుత్తంగా వినియోగించుకోండి. ఈరోజు మీ చుట్టాల్లో ఒకరు తప్పకుండా మీ ఇంటికి వస్తారండి. మీరు వారి యొక్క అవసరాలు తీర్చుకుంటూ మీ సమయాన్ని వినియోగించుకుంటారనమాట. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీరు అనుకున్నది గట్టిగా చెప్పడం అనేది మీకు భారీగా విజయాలను గెలుచుకునే వీలును కల్పిస్తుందన్నమాట. జాగ్రత్తగా మసులుకోవాల్సిన రోజు. మీ మనసు చెప్పిన దానికంటే మీ మేధస్సుకే ఎక్కువగా వేల పెట్టాల్సినటువంటి రోజు అనమాట. సహాయం లేకుండానే ఎవరిని కూడా మీరు ఆశించరు. తీవ్రమైన తప్పు చేసినట్లే ఈరోజు మీ కోరిక మేరకు సమయాన్ని కేటాయించగలుగుతారండి. కానీ కొన్ని అత్యవసర కార్యముల పనుల వలన మీ ప్రణాళికను విఫలం చెందుతాయని చెప్పుకోవచ్చు. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని కలిగి ఉంటారు. నమ్మకం కూడా వృధా అవుతుంది. స్వర్గం భూమి మీదే ఉందని మీ భాగస్వామి ఈరోజు మీకు తప్పకుండా తెలియజేస్తారండి. ఎంతో మెప్పును పొందుతారు. ఎదురు చూడని రివార్డులను తెచ్చిపెడతారు. ముఖ్యం లేని పనులు, అవసరం లేని పనులు మళ్ళీ చేయడం వల్ల మీరు మీ సమయాన్ని వృధా చేస్తారు. ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలను పట్టుకొని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ చేయవచ్చు. ఆకర్షణ యొక్క కిటుకు మీ వ్యక్తులలో అతి కొద్ది మందికే ఉంటుంది, కాబట్టి ఇది మీ వైవాహిక జీవితంలో కల అత్యుత్తమమైన రోజు కానుంది. ప్రేమ తాలక ఆశీస్సులైన ఏదైనా కానీ మీరు అనుభవిస్తారనమాట. ముందుగా వాటి నుంచి చెడ్డలను పరిశీలించండి. ఇంట్లో పండగ వాతావరణం మీ టెన్షన్స్ నుంచి తప్పిస్తుంది. కేవలం మీరు ఈ వీటిలో పాల్గొనడం మానకండి. ఓటమి ఈరోజు మీ వెనకనే ఉంటుంది కనుక వాటి నుండి మీరు ఎన్నో పాఠాలను నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు మీ సహోద్యోగులు, మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారండి. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు మరియు అనవసర సమస్యలను వివాదాలకు దూరంగా ఉండాలి. ఇంకా ఈరోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా ఇరుగు పొరుగు మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారండి. జాగ్రత్త. బలమైన నిశ్శబ్దం నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిణితిని శక్తివంతం చేస్తాయి. ఇది ఇలాగే కొనసాగితే కనుక ఎటువంటి పరిస్థితులకైనా మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలుగుతారు. మీరు ఖాళీ సమయంలో మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి ఏదైనా కానీ వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. వ్యక్తిగత వ్యవహారాల్లో మీరు సృజనాత్మకతను కలిగి మీ వంటి ఆలోచన గల వారితో చేతులు కలపండి. మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తు మిత్రులతో గడుపుతారు. మీ బలహీనతలన్నిటినీ కూడా మీ బెటర్ ఆఫ్ ఇట్ దూరం చేసేస్తారు. మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత గల పనిని కల్పించుకోండి. ఖాళీగా కూర్చునే మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చు. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయండి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ చార్మింగ్ వ్యక్తిత్వం, మీ ప్రవర్తన మీ కొత్త స్నేహాలను పొందడానికి సహాయపడతాయి. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది. కొత్త కౌంట్లతో
చర్చులకు అంటే అద్భుతమైన రోజు. మీరు ఆకస్మికంగా సెలవు పెట్టి మరీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. శ్రద్ధ తీసుకోవాల్సిన రోజు. అలంకారాలు, నగలపైన మద్దతు చేయడం అనేది అభివృద్ధిని, లాభాలని తెస్తుంది. మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి మీ అప్సెట్ను చేయగల విషయాలు తలెత్తకుండా మీకు మంచి ఆలోచనలను గతం గురించి కలలో కూడా ఊహించినటువంటి అద్భుతాలు మీకు రేపటి రోజున జరగబోతున్నాయని చెప్పుకోవచ్చండి. ఇంకా మీరు అంకిత భావాన్ని, ఏకాగ్రతని కూడా చూపిస్తారనమాట. ఏ రోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు, కానీ ఏదైనా పాత లేదా పరిష్కరించబడిన సమస్యల వలన గొడవలు ఏర్పడవచ్చు. మీకు విషయం తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజెల్ అంటే కాస్త గమనించండి. ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం. గత వెంచర్ల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుందండి. జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహాలను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని మీరు కేటాయించండి. మీ కుటుంబ సభ్యులతో వారు గురించిన జాగ్రత్తలు తీసుకోండి. చెప్పుకోదగిన సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. అంటే మీకు ఎవరైనా సరే కొత్తగా పరిచయమైన వారితో కొంచెం గొడవలు పడవచ్చు, కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. కొన్ని ప్రతికూలమైనటువంటి అంశాలు కనిపించినా కూడా అది అనుకూలంగా మారుతాయి. తప్పకుండా మీరు శివారాధన చేసుకోండి. ఇంకా శని జపం చేస్తూ ఉండండి. శని స్తోత్రాన్ని కూడా పఠిస్తూ ఉండండి. కొంత ధనాన్ని చాలామంది మిమ్మల్ని అడుగుతారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోవద్దండి. వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. ఆనందించే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి. ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది, కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా మీరు అందమైన ఆధ్యాత్మికమైన సంభాషణ జరిగి అలరించండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి. ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది ఏదైనా సరే పరిస్థితిని అనుభూతిస్తుంది. ప్రపంచంలోని విషయాలను మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో స్నేహితులకు బహుమానం తర్వాత కలవబోతున్నారనమాట అనే ఆలోచనకే మీరు ఎక్కువగా రేపు రోజున మీరు మీ పాత స్నేహాన్ని తప్పకుండా కలుసుకుంటారనమాట. అంటే పాత బంధువులు కానీ పాత స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారిని తప్పకుండా మీట్ అవుతారని చెప్పుకోవచ్చు. మీకు మానసిక సంతృప్తి తప్పకుండా కలుగుతుందనమాట. ఇంకా ఏదైనా కానీ అంటే మీ వైవాహిక జీవితం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని మీ పరం చేయనన్నదండి. ఇది ఈరోజు ఒక ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి. ఇంకా మీకు ఏదైనా బలహీనంగా ఉన్న పనులు ఏవైనా సరే రేపటి రోజున అసలు చేయకండి. అంటే మేము ఆ పని చేయలేము అని మీకు అప్పుడే అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటేనే మంచిదన్నమాట. ఇంకా మీ పిల్లలతో రేపటి రోజున కొంచెం సరదాగా గడపండి. స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వలన గుర్తింపు పొందేలాగా ఉన్నది కాబట్టి మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు హర్ట్ అయ్యే చోటికి వెళ్ళకండి, దూరంగా ఉండండి. ఇంకా వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావడం వల్ల మీ ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. తెలుసుకోవాల్సిన జ్ఞాన పిపాసులకు కొత్త స్నేహితులు ఉపయోగపడుతుంది. కొత్త స్నేహం వలన ఎప్పుడు వెలుగు దిశగా చూడండి. మీ విచక్షణలో మార్పు వస్తుంది. ఇంకా మీ వివాహ జీవితం రేపటి రోజున చాలా అంటే చాలా అందంగా గడవబోతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఎవరిని బాధ పెట్టాలని ప్రయత్నించినా కూడా ఒక నిమిషం మీరు ఆలోచించండి. అంటే ఎవరితోనైనా గొడవలకు కానీ తగువలకు కానీ తగాదాలకు కానీ వెళ్ళేటప్పుడు ఒక్క నిమిషం మీరు తప్పకుండా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వాటి వలన మనకు ఎలాంటి అనర్థం జరుగుతుంది అని. ఇంకా మీ అదృష్ట సంఖ్య 8 అండి. పరిహారం వచ్చేసి తప్పకుండా మీరు శివ జపం చేస్తూ ఉండండి, శివనామస్మరణ చేస్తూ ఉండండి. ఇంకా శని స్తోత్రం కూడా పఠిస్తూ ఉండడం వలన మీకు రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ కుంభరాశి వారు అంటే మానసికంగా ఎంతో అంటే చాలా సంతోషాన్ని కలిగి ఉండాలని ప్రయత్నిస్తారు, కానీ కొన్నిసార్లు వారికి ఆ సమయం అనేది అనుకూలించదనమాట. అంటే వీరికి బాధపడే విధంగానే రోజు గడుస్తుంది అని వీరు ముందుగానే లేచిన వెంటనే ఏదో ఒక రకమైన బాధతో అంటే మాకు ఈరోజైనా మంచిగా గడుస్తుందా లేదా అనేటువంటి భావోద్వేగంతో అంటే భయపడుతూ లేస్తారనమాట. అలా కాకుండా మనం లేచిన వెంటనే శివనామస్మరణ చేసుకుంటూ మాకు ఈరోజు అంతా కూడా మంచి జరగాలని మీరు మనస్ఫూర్తిగా అనుకొని
మీరు నిద్రను లేవగానే మీ పనులను ప్రారంభించండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. చూశారు కదండి కుంభరాశి వారి యొక్క దిన ఫలితాలు. మీకు నచ్చినట్లయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.